ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. నేను మీ రఘుని. ఈరోజు మన రెండు బండ్లకు పని అనేది వచ్చింది. అయితే ఆల్రెడీ ఒక బండి మార్నింగే మనకి మట్టి లోడింగ్ అనేది వెళ్ళింది. అయితే నేను కూడా మార్నింగ్ నుంచి కూడా రోటావేటర్ అనేది వేస్తున్నాను. అయితే మనము ఈరోజు కొత్త గొలుసు ఒకటి కొనుక్కొచ్చాము, అంటే రైట్ సైడ్ది. అయితే అది కొనుక్కొచ్చిన తర్వాత మనము 430 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాము. కొనుక్కొచ్చిన తర్వాత అది ఏంటంటే ఒక 2 ఎకరాలు రోటావేటర్ వేసేసరికి మళ్ళీ ఇరిగింది. అది ఇప్పుడు మనం అనేది కొంచెం సరి చేసుకుని అనేది వెళ్దాము. చూడండి, మార్నింగ్ అనేది కొన్నాను కొత్తది. అసలు ఇక్కడ ఇరిగింది. సరే, ఇది ఇరిగితే ఇరిగిందిలే కానీ మళ్ళీ చూడండి ఇక్కడ కూడా ఇరిగింది. ఒకసారి దగ్గరికి చూడండి, అసలు నట్టుకు నట్టే ఊడిపోయింది. అసలు ఇది మొత్తం కూడా ఊడింది. అయితే ఇక పాత గోల్స్ ఉంటే మనము సరి చేసుకునేది వెళ్దాం అన్నట్టుగా మనము ఇది అనేది సరి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గొలుసు తీసుకురావాలన్న టైం అనేది చాలా అవుతుంది. ఇప్పుడు మనకి వర్క్ అనేది అయ్యేది చూసుకుందాము. అందువల్లనే మనము ఒకసారి మేము చేసినాము, సరి చేసినాము. ఇప్పుడు కూడా అట్లా సరిద్దో కాదో అనేది చెక్ చేద్దాం. మార్నింగ్ మనం ఇది పైప్తో అనేది టైట్ చేశాను, కానీ ఇప్పుడు కూడా ఫుల్ టైట్ అనేది ఉంది. మార్నింగ్ మనం పైప్తో వేసినాం, అసలు బాగా టైట్ వేసిన. మళ్ళీ ఇప్పుడు పైప్తో తిప్పుతున్నా, ఎందుకంటే ఇది ఇప్పి అది సరి చేయాలి కొంచెం. ఇది తిరుగుతుందిగా, అటో ఇటో లూజ్ అనేది చేశాను. ఎట్లా ఉంటుంది ఫీల్డ్. అన్నకి ఇచ్చిన ఒక అన్న చూడండి, ఇది ఇరగొట్టిండు. ఇరుగుడు బోల్ట్ ఇరిగినాయి, మొత్తం కూడా ఇరిగినాయి. నేను పొద్దున్నే వేసిన మొత్తం కత్తం ఆగవు. మెయిన్ ఏంటంటే వాళ్ళ తప్పేం కాదులే, కానీ ఈ మెయిన్ ఏంటంటే ఇవి కంపెనీ కావు కాబట్టి ఆగవు. మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ కంపెనీ ఐటమ్ అనేది తీసుకోవాలి. నేను చేసిన తప్పదే. మనకేంటంటే టైం లేదు, మనకి దగ్గర ఉంటుంది అన్నట్టుగా వెళ్ళినా తీసుకొని వచ్చిన, కానీ లాస్ట్కి చూడండి మళ్ళీ పని పెట్టింది మధ్యలోనే. ఎప్పుడైనా సరే మనము కంపెనీ ఐటమ్ అనేది తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది. చూద్దాం, అసలు ట్రై చేద్దాం అవుతుందో కాదు. ఇట్లా వేద్దాం అనుకున్నాం, ఇట్లా నట్టేస్తే ఇట్లా నట్టేయాలి. అటో ఇటో మనం గోల్స్ అనేది సరి చేసిన ఫస్ట్ మనం రోటర్ అనేది లెవెల్ అనేది పెడదాం, బండిని అనేది స్టార్ట్ చేసి. ఎందుకంటే రోటర్ లెవెల్గా ఉంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. రోటర్ అనేది లెవెల్ పెట్టాలి. ఇట్లా ఫైనల్గా అనేది లెవెల్ అనేది పెట్టాను. అన్ని గొలుసులు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఒక గొలుసు మీద లోడ్ పడ్డా కూడా ఇట్లనే అవుతుంది. అసలు పొద్దున కొత్త గొలుసు మనం కొనుక్కొచ్చేసింది, కానీ ఖరాబ్ అయిపోయింది. ఇక మోటార్ ఫీల్డ్ అంటేనే ఇట్లనే ఉంటుంది. కొంతమంది అంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి, ఎంత చేస్తారు అనుకుంటారు. కానీ చూశారు కదా, పొద్దున్నే తీసుకొచ్చా 430 రూపాయలు పెట్టి. మళ్ళీ పోయింది, మళ్ళీ కొనాలా. ఈసారి కంపెనీ కొంట 1500 చొప్పున, లేకపోతే మాత్రం ఆగవు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే సీజను ఇట్లానే చేస్తే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది. ఇగో ఈ గోల్స్ కూడా థ్రెడ్డింగ్ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ గోల్స్ కూడా మారవాలి నేను, లేకపోతే మాత్రం ఇంకా ఆ గోల్స్ మీద లోడ్ పడి మొత్తం ఇరుగుతుంది. ఈ గోల్స్ కూడా మనం మారవాలి ఇప్పుడు అర్జెంటుగా. 2 గొలుసులు తేవాలి ఈ బండికి. మనం ఎప్పుడైనా కానీ బండి అమ్మటి తీసుకోవాలి ఈ నట్లని. వీటిని మా ఏరియాలో ఇరుగుడు బోల్ట్ అంటారు. వీటిని ఎప్పుడైనా కంపల్సరీగా మనం బండి అమ్మటి తీసుకోవాలి, లేకపోతే మాత్రం మనం చాలా ఇబ్బంది అనేది పడతాం. చూపిస్తా చూడండి. ఇగో ఈ బోల్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కంపల్సరీగా మనం తీసుకెళ్ళాలి. ఇది ఒకటి 20 రూపాయలే, కానీ దీనివల్ల మనకి బండి కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఆ ఇరుగుడు బోల్ట్ ఇరిగితే మనం మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మనకి బండి ఆగిపోతుంది కంపల్సరీగా. ఇది ఏంటంటే రాళ్ళు కానీ ఏదైనా తగిలినప్పుడు లోడ్ పడ్డప్పుడు చూడండి ఈ చిన్న నట్టు అనేది ఎంత ఇబ్బంది పెట్టిందో.
అసలు ఇది థ్రెడ్డింగ్ లోపల అది ఇరిగి ఇది బెండ్ అయింది. నేను వేరే అన్నకి ఇచ్చిన, అన్నకి రౌటర్ వేయడం రాదు అంటే నేను అన్నం తినొస్తాను వెయ్యని అని చెప్పిన, అన్నకి తెలియకుండా వేసిండు, మొత్తం గొల్ల అయింది. అసలు నట్టు ఇరిగితే మార్చుకోకుండా అంతే దుండిండు. అసలు దుక్కు వచ్చిందో రాలేదో నాకు అర్థం కావట్లే. అంటే ఆయన చేయనేలే, ఆయన ఇంత మునుపు ట్రాక్టర్ తోలిండు. అయితే ఇక అన్న వాళ్ళ చేయని మరి ఎట్లా వేసుకుంటేమో మరి ఇదేమో ఇరిగేడు ఉంది. అసలు వచ్చేసరికి గొలుసు ఇరిగింది, ఇది ఇరిగింది, నాకేం అర్థం కాలే. ఇరుగుడు బోల్ట్ అనేది కంపల్సరీగా ఇరిగినప్పుడు వేసుకోవాలి, లేకపోతే మాత్రం ఇట్లా ఇబ్బంది. ఒక చిన్న బోల్ట్ అంత ఇబ్బంది పడుతుందో చూడండి, ఇట్లనే ఉంటుంది. కంపల్సరీగా ఇరిగినప్పుడు కంపల్సరీగా మనం నట్టు అనేది వేసుకోవాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది. ఈ నట్లు అనేది వేసుకోవాలి కంపల్సరీగా. ఎప్పుడైనా మనం స్పేర్లో కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం దున్నేటప్పుడు మధ్యలో ఇరిగిందనుకో మళ్ళీ అప్పటికప్పుడు దొరకవు. మనం కంపల్సరీగా ఖమ్మం వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ములకల్పల్లిలో కానీ కంపల్సరీగా తెచ్చుకుంటాం, ఎందుకంటే మన ఫీల్డ్ ఇదే కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఇరిగేది కూడా తెలియదు. అందువల్లనే మనం కంపల్సరీగా తెచ్చిపెట్టుకుంటాం. దీనివల్ల గంటలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ చిన్న నట్టు వల్ల దీని కాస్ట్ 20 రూపాయలే, కానీ దీనికోసం గంటలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి. అందువల్లనే మనకి కొంచెం ఇక ఫస్ట్ తెలియకపోయేదిలే, కానీ తర్వాత మనకి అలవాటైంది. ఇక మన ఫీల్డ్ ఇదే కాబట్టి రోటర్ పోతే ఏ నట్లు ఉంచుకోవాలా, కల్టివేటర్కి ఏ నట్లు ఉంచుకోవాలా, మన ప్లవ్ దున్నేటప్పుడు ఏ నట్లు వేసుకోవాలి, ఏ రేంజ్లు పెట్టుకోవాలి, అన్నీ కూడా మనము లైన్ మీద అనేది ఉంచుకుంటాం. ఎందుకంటే కొన్ని టైంలలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బండి కాడ మనం ఒక్కళ్ళమే ఉండొచ్చు, మనకు అందించేటోళ్ళు ఎవరు లేకపోవచ్చు. అట్లాంటి టైంలలో మనం ఏం చేస్తామంటే ఇట్లా స్పేర్లో పెట్టుకొని పోయినప్పుడు మనమే ఫిట్ చేసుకొని మనమే వెళ్ళొచ్చు. చూడండి, ఒక చిన్న నట్టు అంత పెద్ద పని పెట్టిందో, ఆ గొలుసు లాగట్లేదు, అంతా ఉంటుంది. ఇక మోటార్ ఫీల్డ్ అనేది వాడతాము. ఈ ట్యూబ్ వల్ల మనకి ఏంటంటే రేంజ్లు అనేది ఒకటి కూడా పోవు. రేంజ్లు కానీ చిన్న నట్లు కానీ అన్నీ కూడా మనము ఇదే వాడతాం, ఇందులో వేసుకుంటాం. ఇందులో వేసుకొని మనం గేర్ రాడ్ కడ పెట్టుకుంటే చాలు. అసలు ట్యూబు ఆ టూల్ బాక్స్లో ఏంటంటే మనం రోటర్ వేసేటప్పుడు అదిరి రేంజ్లు చాలా పోయినాయి. అందువల్లనే ఇట్లా వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. ట్యూబ్ ఉంది ఇట్లా రేంజ్లు వేసి దీన్ని ఈ విధంగా పెడతాం. ఇట్లా పెట్టుకొని ఈ సందులో పెట్టుకుంటే అసలు మనకి ఎటు పోవు, రేంజ్లో కూడా కింద పోవు, ఇబ్బంది అనేది ఉండదు. ఇక మనం బయలుదేరుతాం. డీజిల్ కూడా కొంచెం ఉన్నట్టుంది, డీజిల్ అనేది కొట్టించుకొని మనం డైరెక్ట్గా చైన్లోకి వెళ్దాం. ఆల్మోస్ట్ బంక్ దగ్గరికి అనేది వచ్చాము, అంటే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గరికి అనేది వచ్చాము. బంక్లో డీజిల్ అనేది కొట్టించుకొని వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒకవేళ డీజిల్ అనేది అయిపోతుందేమో. పొద్దున ఆల్రెడీ కొట్టించాను, వాళ్ళు కొంచెం ఉంది, మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉంది కిరాయి. నెక్స్ట్ ప్రకారం డీజిల్ అనేది కొట్టిస్తాను. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉంచాను. ఇప్పుడు పోయి మనం డీజిల్ అనేది కొట్టించుకొని వెళ్దాం. బంక్ అయితే వచ్చేసింది, హెచ్పి బంక్. మనం ఎప్పుడు కొట్టించేది ఇదే బంకు, ఎనీ టైం ఇదే బంక్ అనేది వస్తాం. మనం ఇప్పుడే డీజిల్ అనేది కొట్టించినాం. వెళ్ళి ఇక దిక్కి మీద పడదాం. మనం ఇక దిక్కిని గొల్ల చేయాలి. ఇక రోటరు టమాటా చెట్లు అనుకుంటాను నాకు తెలిసి, టమాటా చెట్లలోనే రోటర్ వేసుకున్నాను. అసలు ఇప్పుడేం టమాటా చెట్లు అర్థం కాదు. అంటే టమాటాలో మనం రోటా పెట్టేస్తున్నాము. వచ్చి 2 సార్లు అనేది వేసాను. దుక్కి అనేది కూడా ఈ విధంగా అనేది వస్తుంది. పొంగల్ చూడండి, మన పొంగల్ ఫ్రెండ్స్ అనేది వచ్చారు, కానీ ఒక్కొక్కడ 10 అనేది ఉంది, ఒక్కొక్కడ 10 అనేది లేదు. 10 దగ్గర మంచిగా వస్తుంది, 10 దగ్గర మాత్రం మంచిగా అనేది రావట్లేదు. దుక్కి ఎట్లయినా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడండి, కళ రాళ్ళు మొత్తం రాళ్ళే. ఈ సౌండ్ మొత్తం కూడా రాళ్ళ సౌండే. అంతా కూడా రాళ్ళ సౌండే. మనం ఎప్పుడైనా కానీ రోటర్ వేసేటప్పుడు మ్యాక్సిమం కూడా కాళ్ళలో అనేది వేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది.
చూడండి కళ కొట్టుకుంటానే. పదులున్న కాడ మాత్రం దుక్కి సూపర్గా పడుతుంది. పదులు లేని దగ్గర మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది. చూడండి మనం గొలుసులు వేసినాం కదా, ఆ గొలుసు దిగిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఈ గొలుసు దిగిపోయింది. మన దరిద్రం అనేది ఇలా అనేది ఉంది. చూడండి సగం అనేది కూడా వేయలేదు. ఒక 4 చుట్లు అనేది, ఒక 10 చుట్లు అనేది వేసాను, వెంటనే ఖరాబ్ అయింది. షోరూమ్కి అనేది వచ్చినాం. 1430 1430 నిన్న మన బండికి గొలుసు అనేది వేసాం కదా, 2 అనేది తిరిగాయి కదా. అయితే బండి అనేది ఆఫ్ చేసేసి షోరూమ్కి వెళ్ళి కొత్తగా అనేది తీసుకొచ్చాము. చూడండి వీటి ఫినిషింగ్ అనేది చాలా డిఫరెంట్గా అనేది ఉంది. కంపెనీ ఫినిషింగ్ లాగా ఉంది. కంపెనీయే, ఎందుకంటే నార్మలే. చూద్దాము అసలు ఇవి కూడా ఆగుతాయో లేదో. నాకు తెలిసి ఈ నట్టు ఒకటి కొంచెం డౌట్గా ఉంది. ఇదంతా కూడా కొంచెం నాకు మంచి అంటే కంపెనీ లెక్క అనిపిస్తుంది. మరి వాళ్ళైతే మొత్తం మనకి షోరూంలో కంపెనీ ఏదైనా ఇచ్చారు. చూద్దాం అసలు దీని ప్రాబ్లం ఏంటి, అసలు బండి ప్రాబ్లమా గొలుసుల ప్రాబ్లమా అనేది కూడా. మనం ఈ గొలుసులు వేస్తే ఒకవేళ ఇరిగితే మాత్రం ఇవి కూడా వేస్ట్ అన్నట్టే. అసలు ఈరోజు ఒకసారి చెక్ చేద్దాము, మనకి అర్థమవుతుంది కదా. చూడండి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. ఇది నిన్న మనం కొన్నదే కదా. మొత్తం చూడండి ఎట్లా ఇరిగిపోయిందో, ఎట్లా ఎల్డింగ్ అనేది పెట్టించామో. అదేవిధంగా చూడండి ఫినిషింగ్ అనేది ఎట్లా తేడా ఉందో. మొత్తం కూడా ఫినిషింగ్ చాలా తేడా ఉంది. ఎల్డింగ్ ఫినిషింగ్ ఇది వస్తుంది. దీనికి మనం కంపెనీ చూద్దాము. కంపెనీ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. దీని ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. కంపెనీ కను మామూలు వాటికి ఫినిషింగ్ తేడా ఉంది. కానీ నాకు ఇది ఒక్క నట్టు ఒకటే కొంచెం డౌట్గా ఉంది. చూద్దాం అసలు ఇది ఆగదా అనేది. ఫిట్ చేసాక ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇరుగుడు బోల్డ్ అనేది ఇరిగినాయి. గొలుసులు అయితే ఇప్పటివరకు అయితే ఆగినాయి. మరి ఇరుగుడు బోల్ట్ అనేది మారుస్తున్నాము. ఈ చిన్న బోల్ట్ వల్ల మనకి బండి అనేది ఆగుతుంది. ఒకవేళ ఈ బోల్ట్ లేకపోతే మాత్రం, ఈ బోల్ట్ తెచ్చిన దాకా కూడా బండి ఇక్కడ ఉండడమే. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు. కానీ మనకి 1-2 గంటల టైం అనేది వేస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ లేకపోతే ఎప్పుడైనా మనం రోటర్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇవి అనేది తీసుకెళ్ళాలి పక్కన. ఏది ఇరిగింది ఇదేనా? చూడండి ఎట్లా ఇరిగిందో. ఇది ఎందుకు ఇరుగుతుంది అంటే మనకి రాయి కానీ రోటావేటర్కి లోడ్ పడ్డప్పుడు కానీ ఇరుగుతుంది. అలా అని మనము ఇది అనేది ఎల్డింగ్ అనేది పెట్టుకోకూడదు. కంపల్సరీగా ఇవే వేసుకోవాలి. అందుకే వీటిని మా ఏరియాని ఇరుగుడు బోల్ట్లు అంటాము. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రోటర్ అనేది చాలా సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందువల్ల సేఫ్టీ అంటే లోడ్ పడ్డప్పుడు ఈ నట్లు అనేది ఇరుగుతాయి కాబట్టి రోటర్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ మనం ఎల్డింగ్ పెట్టించి అట్లా చేసి అది ఇరగకుండా చేస్తే మాత్రం మనకిగో ఇవి పోతాయి, మొత్తం ఇవి పోతుంది, లోపల సాఫ్ట్ పోతుంది. అందుకే వీటిని కంపెనీ వాళ్ళు ఇరుగుడు బోల్ట్ అంటారు. ఇవి ఉండడం అనేది చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఈ బోర్డర్ మొత్తం ఎల్డింగ్ పెట్టిస్తారు. ఏది నట్లు ఫిట్ చేయకుండా ఈ బోర్డర్ మొత్తం ఎల్డింగ్ పెట్టించి ఇరుగుతున్నాయని ఇబ్బంది పడతారులే. కానీ అది చాలా వేస్ట్. అవన్నీ పోతాయి. ఇవి ఉండడం వల్ల రోటావేటర్కి చాలా సేఫ్టీ. ఇది లోడ్ పడ్డప్పుడు ఇరగడం వల్ల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు టైం వేస్ట్ అయినా పర్లేదులే. కానీ ఇవి ఉండడం వల్ల చాలా మంచిది. చూడండి ఇప్పుడే రోటావేటర్ బ్లేడ్ అనేది ఫిట్ చేసినాము. ఇప్పుడు ఒకసారి ఇగో నిన్న మనము ఈ సాలు వేసేటప్పుడు బండి అనేది ఆగిపోయింది. మనోడు ఇప్పుడు వచ్చేసి ఇది వేసిండు. మళ్ళీ ఇరుగుడు బోల్డ్ అనేది తిరిగినాయి. ఇది చేయని అదృష్టం ఏమో కానీ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఇందులో మెయిన్ ఏంటంటే రాళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి. పదులు లేని దగ్గర దుబ్బ అనేది కూడా లేస్తుంది. చూడండి అనేది ఈరోజు వేసినాం కాబట్టి నేను గొలుసుల గురించి కూడా ఒకవేళ ఇరిగితే మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తాను. కంపెనీ గొలుసులు మంచిగా ఉన్నాయా లేకపోతే నార్మల్ గొలుసులు మంచిగా ఉంటాయా
ఒకవేళ 400 రూపాయలు 430 రూపాయలు పెట్టి మనం కొంటే అవే వేసుకోవాలన్నా, లేకపోతే ఒకేసారి కంపెనీ చేసుకుంటే మనకి స్టాండర్డ్ ఉంటుందా అని మనం ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి మనం ఒకవేళ దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది అయిన తర్వాత మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోమాకండి.